అందరికీ నమస్కారం. సర్వేశ నీపాద సరసిజద్వయమందు జిత్తముంపగలేను జదరకుండా నీవైన దయయుంచి నిలచియుండెడినట్లు చేసినన్నిపుడేలు సేవకుడను వనజలోచన నేను వట్టి మూర్ఖుడజుమ్మి నీ స్వరూపమును చూడ నేర్పువేగా తన కుమారులకు తల్లి ఓసిన ఎట్లు భక్తి మార్గంబును పాలువోసి ప్రేమతో నన్ను పోషించి పెంచుకొనుము ఘనతకెక్కించు నీ దాసగణములోన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అంటే, ఓ నరసింహస్వామి, ఓ సర్వేశ్వరుడా, నీ పాదపద్మాల దగ్గరే నా మనసుని స్థిరంగా నేనేమో చెదరకుండా ఉంచలేను. కాబట్టి నీవైనా నా మీద దయ చూపించి నా మనసు చెదరకుండా ఉండేలా ఏదో ఒక మార్గాన్ని చూపించు. నేను నీ దాసుడినే కాబట్టి నన్ను ఇప్పుడు నువ్వు వేలుకో, దయచేసి నన్ను ఏలుకో. నేనేమీ ఎరుగని మూర్ఖుణ్ణి సుమి, కాబట్టి నీ ఆకారము నాకు కనపడేలా చెయ్యి. నీ దర్శన భాగ్యాన్ని నాకు కల్పించు. తల్లి తన బిడ్డకి ఉగ్గు ఎలా అయితే పోస్తుందో అలాగా నీవు నీ భక్తి మార్గం అనే పాలు పోసి ప్రేమతో నన్ను పెంచు. నీ భక్త కోటిలో ఒక గొప్ప వ్యక్తిగా నన్ను నువ్వు చేర్చుకుని నన్ను ఘనతకెక్కించు. ఇది ఈ పద్యం యొక్క భావం.